కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి 420 రోజులు అయినా నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కేటీఆర్ పిలుపు మేరకు సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. నకిలీ గాంధీలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒరిజినల్ గాంధీకి వినతి పత్రం ఇచ్చినట్టు బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని వాసుదేవరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి, సంవత్సరం లోపలనే భర్తీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 420 రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈ నకిలీ గాంధీల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు. కాబట్టి ఈ అసలైన గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను ఏదైతే మోసం చేసిరో ఆ మోసాల చిట్టాలు తెలంగాణ విద్యార్థులకు వివరిస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ఒక డిమాండ్ తోటి ఈరోజు మహాత్మా గాంధీ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓ మహాత్మా, మీ పేరు మీ గాంధీ అని పెట్టుకున్న ఈ డూప్లికేట్ గాంధీలు ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాడు మరి ఎన్నికల సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో పెద్ద చెవులో పువ్వు పెట్టిపోయిర్రు. మరి ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పటి వరకు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజు 420 హామీలు ఇచ్చి అనేక అబద్ధ మాటలు చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మీరిచ్చినటువంటి 420 హామీలను ఇప్పటికీ 420 రోజులు అవుతున్న సందర్భంగా మీరు ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఇలా నిజమైన గాంధీకి మేము ఇలా నివాళులు అర్పించి గాంధీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రతి వర్గాన్ని, ప్రతి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి 26 తారీఖు అన్నారు, జనవరి అన్నారు, డిసెంబర్ అన్నారు, అన్ని అన్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, రేపు కూడా ఇవ్వరు. వారు ఏ పథకం ఇవ్వరు, ప్రభుత్వాన్ని నడపలేకపోతా ఉన్నారు.